హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం ఆంధ్ర స్పెషల్ రెసిపీతో వచ్చానండి. అదేంటంటే టమాటా ఆవకాయ. ఈ టమాటా ఆవకాయ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఊరగాయలు పెట్టడం రాని వాళ్ళు కూడా, ఎవరైనా కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ ఆవకాయని తయారు చేసుకోవచ్చండి. ఇంత ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, చాలా టేస్టీగా, క్రంచీగా ఉంటుందండి. ఇంత టేస్టీగా ఉండే టమాటా ఆవకాయ ఎలా చేయాలి ఇప్పుడు చూద్దామా. టమాటో కాయల్ని 1 కేజీ తీసుకున్నానండి. ఈ కేజీ టమాటా కాయల్ని బాగా కడుక్కోవాలి. చూసారా టమాటాలు ఎలా ఉన్నాయో, కొంచెం పచ్చి పచ్చిగా ఉండాలి. కొంచెం అలా ఉన్న కాయలు అయితే చాలా బాగుంటుంది ఆవకాయ. అందుకని కొంచెం కాయల్లా ఉండాలి. అలా ఉన్న కాయల్ని తీసుకొని బాగా కడుక్కోవాలండి. బాగా కడుక్కొని 2 సార్లు బాగా కడుక్కున్న తర్వాతని ఒక కన్నాల దాంట్లోకి తీసుకోవాలి. తీసుకొని బాగా నీళ్ళు ఓడిన తర్వాతని ఇప్పుడు వీటిని కాయ కూడా శుభ్రంగా పొడి క్లాత్తో బాగా తుడుచుకోవాలండి. తుడుచుకొని ఒక 2-3 గంటల సేపు ఫ్యాన్ కింద బాగా ఆరబెట్టుకోవాలి. ఎక్కడా తడన్నది ఉండకూడదు. బాగా ఆరిపోయిన కాయలు మనం కట్ చేసుకోవాలి. అప్పుడు ఈ కాయలన్నింటినీ మనం ముక్కలు కట్ చేసుకుందాము. ఇప్పుడు టమాటా కాయలకే 3కి తీసేయాలండి. 3కి తీసేసిన తర్వాతని మనం ఈ టమాటా కాయని ఇప్పుడు ముక్కలు కట్ చేసుకుందాము. ఇలా మధ్య కట్ చేసి టమాటా కాయని 4 అలాగే 8 ముక్కలు కట్ చేయాలండి. ఒక ముక్కకి 4 అలా కట్ చేయాలి. అలా పొడుగ్గా కట్ చేయాలి. ఒక 8 ముక్కలుగా అలా కట్ చేసుకోవాలి. అలాగే టమాటా కాయలన్నింటినీ కూడా మనం అలా పొడుగ్గా అలా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకుంటే మన ముక్కకు బాగా ఊరి చాలా బాగుంటుంది, బాగా వస్తుంది. అలాగే మనం అన్ని కాయల్ని కూడా అలాగే కట్ చేసుకోవాలి. టమాటా కాయలన్నింటినీ కూడాను అన్ని కాయల్ని ఇలాగే ముక్కలు కట్ చేసుకోవాలి. మొత్తం ముక్కలన్నీ రెడీ అయిపోయాయి కదా, చూసారా మొత్తం ముక్కలన్నీ రెడీ అయిపోయి ఇప్పుడు మనం దీనికి మసాలా ఆవగుండ రెడీ చేసుకుందామండి. ఇది 1 గ్లాస్ ఆవగుండ అండి. దీంట్లో పసుపు కూడా కలిపేశాను. 1 గ్లాస్ ఆవగుండకి 1/2 గ్లాస్ సాల్ట్ వేస్తున్నానండి. 1/2 గ్లాస్ సాల్ట్, ఇంకా ఒక 1/2 గ్లాస్ కారం వేస్తున్నానండి. ఎండు కారం పొడి. ఈ 3 కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని ఉప్పు, కారం, ఆవగుండ ఈ 3 కూడా బాగా కలవాలండి. బాగా కలిసిన తర్వాతని ఇప్పుడు ఈ మసాలాని మనం టమాటా కాయల్లో వేసుకుందాము. ఈ ముక్కలన్నిటికి కూడా బాగా పట్టేటట్లుగా కొంచెం కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం గుండంతా వేసేయాలి. కరెక్ట్గా సరిపోతుందండి. వేసేసుకున్న తర్వాత బాగా ముక్కలన్నిటికీ పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఆవగుండ అంతా ముక్కలన్నింటికి బాగా కలవాలి. బాగా కలిసేటట్లుగా తాటుగా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత చూసారు అంతా కలపడం అయిపోయింది కదా, ముక్కలకి బాగా పట్టింది. ఇప్పుడు ఈ టమాటా ముక్కలన్నింటినీ ఒక బేసిన్లోకి తీసుకోవాలండి. ఈ ఆవగుండ కలిపిన ముక్కలన్నింటినీ పూర్తిగా బేసిన్లోకి తీసేసుకోవాలండి. బేసిన్లోకి తీసేసుకున్న తర్వాతని ఇప్పుడు దీంట్లోనే 1 గ్లాస్ నువ్వుల నూనె వేస్తున్నానండి. నువ్వుల నూనె మనం ఏ గ్లాస్ అయితే ఆవగుండ వేసామో అదే గ్లాస్తో నువ్వుల నూనె 1 చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది. నువ్వుల నూనె వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కొంచెం కలుపుకున్న తర్వాతని దీని మీద మూత పెట్టుకొని ఒక 3 డేస్ పాటు బాగా ఊరనివ్వాలండి ఈ ఆవకాయని. సెకండ్ డే కొంచెం ఇంగువ వేసానండి. ఇంగువ వేసుకుని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని 2 డేస్ బాగా ఊరిన తర్వాత టమాటా ఆవకాయ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా. ఈ టమాటా ముక్క కొరికితే చాలా క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంత టేస్టీగా ఉండే ఆవకాయ చూసారా, చాలా ఈజీగా ఒక 10 నిమిషాల్లో పెట్టేసుకోవచ్చు. అంత ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటా ఆవకాయ ఉప్మా, దోశ, పెసరట్టు, ఇడ్లీ దేంట్లోకైనా సరే, పప్పన్నం, పెరుగన్నం దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆవకాయని పొడిగా ఉండే గాజు సీసాలను పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది. అందుకని మనం ఈ పచ్చడిని పొడిగా ఉండే గాజు సీసాలని నిండుగా పెట్టుకొని ఫ్రిడ్జ్లోని పెట్టుకొని వాడుకోవాలి. ఈ టమాటా ఆవకాయ ఎలా ఉంది అన్నది మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.